ఆరోగ్య సిద్దిపేటకు తొలి అడుగు ప్రథమ సూత్రం స్వచ్ఛత, రెండవ సూత్రం యోగ సాధన. ప్రతి గ్రామంలో మీ ఇంటి ముందు చెత్తను మీరే శుభ్రం చేయాలి. త్వరలోనే అధికారిక యంత్రాంగంలో ఇంటింటి సర్వే చేపట్టనున్నామని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వచ్ఛత వైపు చైతన్య బాట పట్టేలా స్వచ్ఛ ఆరోగ్య సిద్దిపేటకు కల్పిద్దామని, నియోజకవర్గంలో ఎంపీపీ, జెడ్పీటీసీ, సర్పంచ్, ఎంపీటీసీ, మండల గ్రామస్థాయి అధికారులు స్వచ్ఛ ఆరోగ్య సిద్దిపేటకై అడుగులు వేసేలా ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకొని శ్రీకారం చుట్టాలని మాజీ మంత్రి హరీష్ రావు మార్గనిర్దేశకం చేశారు. మన ఆరోగ్యం మన చేతుల్లో ఉన్నదని, స్వచ్ఛ ఆరోగ్య సిద్దిపేటకు మేము సైతమని ముందడుగు వేద్దామని ప్రజాప్రతినిధులకు, అధికారులకు పిలుపునిచ్చారు. సర్పంచ్ గారైనా, ఎంపీటీసీ గారైనా, పంచాయతీ సెక్రటరీ అయినా, ఫీల్డ్ అసిస్టెంట్ అయినా, ఆశా వర్కర్ అయినా, వీఆర్ ఆల్ వన్ ఫ్యామిలీ. మనమంతా ఒక కుటుంబం. ఒక సర్పంచ్ గారు చేస్తారు అంటే పని కాదు, ఒక ఎంపీటీసీ చేస్తారంటే కాదు, పంచాయతీ సెక్రటరీ అనుకుంటే కాదు. ఒక చేయికి 5 వేళ్ళు కలిస్తే ఆ పిడికిలు బిగిస్తే ఎంత బలం ఉంటుందో, మీరు 5గురు కలిసి నడిస్తే అంత శక్తి, అంత బలం ఉంటుంది మీకు గ్రామంలో. అలాంటి ఒక మంచి కార్యక్రమం ఇవాళ స్వచ్ఛ తెలంగాణ కార్యక్రమాన్ని మనం చేసుకుంటున్నాం. బహుశా మీరు నిన్న టీవీల్లో, ఇవాళ పేపర్లలో కూడా గమనించుంటారు. గత వారం 10 రోజులు మనం మాట్లాడుకున్నాయి కానీ, లేదా గత సంవత్సర కాలంగా మనం అమలు చేస్తున్న కార్యక్రమాలను మన్ కీ బాత్లో నరేంద్ర మోడీ మాట్లాడండి. ఏమైనా కొత్తగా చెప్పిండ్రా? ఏడాదికి మనం ఏం మాట్లాడుతున్నాం? ప్లాస్టిక్ నిషేధం చేయాలి అని మనం మాట్లాడుకున్నాం. ఇంటికో వేప చెట్టు పెట్టాలి అనుకున్నాం. స్వచ్ఛత గురించి ఇంటింటికి ఒక ఇంకుడు గుంత కట్టి దోమలు లేని, ఈగలు లేని పరిశుభ్రమైనటువంటి గ్రామాలను మనం తయారు చేయాలని చెప్పి మనందరం కూడా మాట్లాడుకున్నాం. పిల్లల చదువుల గురించి మాట్లాడుకున్నాం. వినాయకులను ఏక వినాయకుడు, మట్టి వినాయకుడు పెట్టి కాలుష్యాన్ని తగ్గించాలని మాట్లాడుకున్నాం. దాదాపుగా గత 16-17 కార్యక్రమాలు సంవత్సర కాలంగా మనం అమలు చేస్తున్నాయి. కానీ గత నెల 2 నెలలుగా మాట్లాడుకుంటున్నటువంటి విషయాలే నిన్న దేశం మొత్తం కూడా ఆలోచిస్తుంది. అంటే మన ఆలోచన ఒక అడుగు ముందే ఉన్నాం అందరికంటే. ఇవాళ దేశం ఆలోచించేదానికంటే ఒక అడుగు ముందుకున్నాం మనం. అంటే నేనేమంటున్నా, ఆలోచనలోనే కాదు, అమలులో కూడా మన సిద్దిపేట ముందే ఉండాలి. అది మీ చేతుల్లో ఉంది. దీన్ని ఏం చేస్తాము, ఎట్లా చేస్తాం అనేది, ఎంత చెత్త ఉన్నది, ఏమున్నది అనేది ప్రాథమికంగా ఆ సర్వే ప్రొఫార్మా మీరు తీసుకెళ్ళండి. ప్రతి ఇంటింటికి మీరు సర్వే చేయండి. చేయడానికి మీకు టీం ఉంది. మీ ఊర్లో ఆశా కావచ్చు, పంచాయత్ సెక్రటరీ కావచ్చు, ఫీల్డ్ అసిస్టెంట్లు కావచ్చు, మీ దగ్గర సర్పంచ్, ఉప సర్పంచ్, మీ వార్డ్ మెంబర్లు, గ్రామ స్థాయిలో పనిచేసేటువంటి సిబ్బంది అందరినీ కూడా ఇన్వాల్వ్ చేస్తూ ఈ కార్యక్రమంలో మీరు ఈ సర్వే కార్యక్రమాన్ని చేయండి. రెండవది, మురికి నీరు ఎక్కడెక్కడ ఉంది, ఆ మురికి నీరు ఉన్నటువంటి ప్రాంతాలను గుర్తించాలి. ఇందాక మనం చింతమడకలు చూసినాం. దాన్ని కొంచెమంత మొరంతో కానీ ఆ పక్కన ఉండే గడ్డను పారతో తీసి ఆ మురికి నీరు అనేది నిలవకుండా జారి మోరీలకు పోయేటట్టుగా దాన్ని ఎట్లా చేసిందో కూడా మీరు చూసిండు. అక్కడ ఏం చేయాలనేది చెప్పిండు. ఆయిల్ బాల్స్ వేయాలన్నా, లేకపోతే అక్కడ స్ప్రే చేయాలన్నా, ఏం చేయాలనేది కూడా ఇందాక చెప్పిండు. మరి దాన్ని ఎట్లా అడ్రస్ చేయాలనేది రెండవ అంశంగా తీసుకోండి. మూడవది, ఇందాక నేను చెప్పినట్టు ఇంకుడు గుంతలు కట్టిన వాటిని వినియోగంలోకి తేండి. అవి ఖచ్చితంగా మీరు ఆ ఇంటి దాకా ఒకటే నాడు ఊరంతా చేయాలంటే కాదు. సర్పంచ్ గారు అందరు టీం కలిసి ఒక్క వార్డు పెట్టుకోండి. మొదలు ఒక వార్డు అయినాక 2వ వార్డులకు పోండి, 2వ వార్డు అయినాక 3వ వార్డులకు పోండి. కానీ ఏమున్నాయో ఆ ఫీల్డ్ అసిస్టెంట్ను పట్టుకొని వాటన్నిటిని కూడా గుర్తించి శాంక్షన్ తీసుకొని లేని వాళ్ళకు కట్టడం, ఉన్న వాళ్లకు వినియోగంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే డెఫినెట్గా ఇబ్రాహీంపూర్ లాగా 0 జ్వరాలు, మీకు మీ అతిసార వ్యాధి కావచ్చు, జ్వరాలు కానీ 0 చేసేటువంటి అవకాశం ఉంది. ఇంకోటి కూడా ఇబ్రాహీంపూర్లో మీరు గమనించి ఉంటారు. పుట్టిన పిల్లలు, అంగన్వాడీ స్కూల్కి వెళ్ళే 5 ఏళ్లలో పిల్లలు శారీరక ఎదుగుదల కానీ ఆరోగ్యవంతంగా పిల్లలు కూడా ఉన్నట్టుగా మనం ఇబ్రాహీంపూర్లో గమనించడం జరిగింది. అట్లా అన్ని గ్రామాలు అట్లా జరిగితే అంతకంటే అద్భుతం ఏముంటుంది? అది 3వ అంశం. దాన్ని మనం అట్లా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది.